Let's go to Psalm 91 verse 1. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. There is something called a secret place. అంటే చాటునంటే యేసుని నమ్ముకుంటే something is defense to you. Knowing Jesus is not a joke. Some defense. Let's read verse 9. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. చూడండి, మీరందరూ ఇప్పుడు ఆయన నివాస స్థలంగా చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వాక్యం వింటున్నారు. మీరు అంటే ఎంతమంది దేవుడు నా జీవితాంతము నాలోనే ఉండాలని ఎంతమంది అనుకుంటున్నారు? How many of you know it? It takes time, but it will be glorious. There is power in persistence. In continuity lies the blessing. Where is power? Persistence. Persistence అంటే నిలకడగా ఉండడం, ఆ వాగ్దానాన్ని పట్టుకునే ఉండడం, అది జరగాలని ఆశ కలిగి ఉండడం. There is power in persistence. You see that? In continuity lies the blessing. యేసు వారు మరి శిష్యులతో చెప్తాడు, if you continue in my word, you will know the truth and truth will set you free. మీరు నా వాక్యమందు నిలిచినట్లయితే మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, సత్యము మిమ్ములను విడిపిస్తుంది. అంటే వాక్యము తెలుసుకున్న వెంటనే విడుదల జరగదు. ఆ వాక్యాలు పట్టుకునే ఉంటే 1 year, 2 year, మేబీ ఒకసారి 1 monthలో జరగదు, ఒకసారి 2 days, ఒకసారి 1 hourలో కూడా జరగవచ్చు. ఇట్ డిపెండ్స్. నువ్వు అలా పట్టుకునే ఉన్నావు అనుకోండి, విడుదల వస్తుంది అంతే ఏదో ఒక రోజు. అప్పుడు ఆ వాక్యం అనేది పనిచేయడం మొదలు పెడుతుంది, అది మనకి విడిపిస్తుంది అంట. సో ఇన్ కంటిన్యూటీ లైక్స్ ద బ్లెస్సింగ్. అందుకనే చెప్తారు పాత నిబంధనలో, రాసేసుకోండి గోడ మీద అని. రైట్ ఇట్ డౌన్ ఆన్ ద వాల్స్, డోర్ పోస్ట్, అక్కడ ఇక్కడ రైట్ ఇట్ డౌన్. సో అది చూసి 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 దెన్ ఇట్ విల్ కమ్ ఫార్త్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు చూడండి, ఆయన నివాసాలుగా చేసుకుంటే ఏంటి, వాట్ హ్యాపెన్స్, లెట్ us see. నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దిస్ ఈస్ ద ప్రూఫ్. మరి ఇది నెరవేరాలంటే అద్భుతాలు చూడాలి, నువ్వు స్వస్థతలు చూడాలి, మిరకల్స్ చూడాలి. ద వర్క్స్ టు ద సర్వెంట్ అండ్ గ్లోరీ అపాన్ ద చిల్డ్రన్. మరి సేవకులు, క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఆ సేవకుడు దేవుడి కార్యాలను చూపిస్తే, ఈ కార్యాలను చూసిన ఈ విశ్వాసిలో ఈ వాక్యము నిజమని తెలుసుకొని ఆ వాక్యము మహిమకరంగా వాళ్ళలో మారుతుందంట. సో డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అదర్వైజ్ దెర్ ఈస్ నో గ్లోరీ. లార్డ్ డెమాన్స్ట్రేట్ ద వర్డ్. నీ కార్యాలు చూపించి, నీ సేవకుడికి నీ కార్యాలు చూపించు. అప్పుడు నువ్వు ఎవరికైతే పరిచయం చేస్తావో వాళ్ళ నుంచి మహిమ బయటకు వస్తుంది. గ్లోరీ విల్ కమ్. యు సీ దట్ ఇఫ్ దే సీ దర్ పేరెంట్స్ సక్సెస్, దెన్ దే వాంట్ బి సక్సెస్ఫుల్. గ్లోరీ విల్ కమ్ అవుట్. సంబడీ సే గ్లోరీ. అపాయమేమీ రాదు, మరి ఏ తెగులు గుడారానికి రాదు అనేది దట్స్ ఎ ప్రూఫ్. లెట్స్ గో హెడ్. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఓకే, హౌ విల్ యు నో దట్ ఏంజెల్స్ ఆర్ దేర్? ఏంజెల్స్ గో వెన్ యు రిలీజ్ ఎ వర్డ్. దూతలు వెళ్తాయి. పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఎంతమంది తెలుసు దూతలు ఉన్నాయని? హౌ మెనీ ఆఫ్ యూ కెన్ ప్రూవ్? దూతలు ఉన్నాయని మీకు తెలిసింది అనుకోండి, మీరు ప్రార్థన దూతలను విడుదల చేస్తుంది. వాక్యం మీద విశ్వాసము దూతలను విడుదల చేస్తుంది. దూత ఎలా వెళ్తాయో తెలుసా? వాక్యం మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో దూత వెళ్ళిపోతుందంట. నువ్వు ప్రార్థిస్తే దూత వెళ్తుందంట. మనకు యూఆర్ థింకింగ్ పాజిటివ్, దట్ రిలీజెస్ ఏంజల్స్. దిస్ ఈస్ హౌ ఏంజలిక్ రెల్మ్ వర్క్. Demonstration of miracles are angelic works. They are angelic works. Whenever you pray, release a prayer, read the word, angels move. 13 చూద్దాం. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. చూడండి, ఇప్పుడు మనం ఎలా తొక్కుతాము? How will you do it? దేవుడు జాషువాకు మాటిస్తాడు, మోషే ముందు ఎవరు నిలబడలేదు, నీ ముందు ఎవరు నిలబడరు అంటారు. అది తీసుకొని ఇప్పుడు జాషువా కత్తి పట్టుకొని అందరినీ మరి విజయంతో ఉండవు. ఎందుకు? అతనికి ఒక వాగ్దానం ఉంది. ఏంటి ఆ వాగ్దానం? నీ ముందు ఎవరు నిలబడరు అని. అప్పుడు అక్కడ దూత చెప్తుంది, ఇదిగో నీ ముందు ఎవరు నిలబడకుండా చేసే దూత నేనే అని పక్కన ఉంటుంది అనమాట. సో ఇట్స్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్. యు సీ దట్ వెన్ గాడ్ గివ్స్ ఎ ప్రామిస్, ద ఫుల్ఫిల్మెంట్ ఈస్ డన్ బై ద ఏంజల్. నీకు వాక్యం తెలుసు, కానీ ఎప్పుడైతే దాన్ని క్లెయిమ్ చేసి ప్రార్థించి విశ్వాసాన్ని విడుదల చేస్తావో దాని విషయమైన దూత బయలుదేరుతుందంట. ఏంజలిక్ రాల్. యేసు ప్రభువుకు కూడా తెలుసు, మీరు బంధించేశారు, నేను ఇప్పుడు ప్రార్థిస్తే నా తండ్రి దూతలు వచ్చి నన్ను విడిపిస్తాయి అంటాడు. సో దట్ హీ నోస్ ఇఫ్ యు ప్రే ఏంజల్స్ విల్ కమ్. అందుకే వెన్ యూ సీ ద వర్క్స్, ఎప్పుడైతే నువ్వు అద్భుతాలు ఆశ్చర్యకాలు ఎన్ని చూస్తావో, ఈ వాక్యం నిజమని తెలిసినప్పుడు నీ ప్రార్థనకు విశ్వాసం పెరుగుతుంది. విల్ గ్రో ఇన్ ప్రేయర్. ఎత్తువాడు విత్తుకుంటా పోయినప్పుడు ఆ వాక్యానికి మరి అపవాది అనేక రకంగా చూస్తాడనమాట, వాక్యాన్ని ఎత్తుకుపోదామని. ఈ రాత్రి నెలలో కానీ లేకపోతే బుళ్ళకంచులతో అణిచేద్దామని, మరి నీళ్ళు లేకుండా, వాడికి తెలుసు బాగా దేవుని వాక్యము శక్తి గలదై వాడిగలదై అది నెరవేరుతుందని. అనేక సార్లు ఈ షోస్ ఈ కంపేర్స్. మేబీ అతనికి 5 ఏళ్ళలో నెరవేరొచ్చు, నీకు 3 ఏళ్ళలో నెరవేరొచ్చు, కొంతమందికి వెంటనే నెరవేరు. ఆ విశ్వాసి అనేక సంవత్సరాలు ఆ వాక్యంలో ఎదిగి ఆ గడియ వచ్చినప్పుడు దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టెంట్ మిరకల్స్ ఆర్ లాంగ్ టైమ్ ప్రిపరేటరీ మూమెంట్స్. వాళ్ళు చాలా కాలం దాని విషయమై సిద్ధపడి ప్రార్థించి సమయం వచ్చింది, దేవుడు అద్భుతం చేశాడు. అందుకే యేసుప్రభువు అనేకమైనటువంటి చూపించారు. ద వర్క్స్ టు ద సర్వెంట్స్ అండ్ గ్లోరీ. యు నో గ్లోరీ ఈస్ కమింగ్ ఆన్ యూ. చూద్దాం.
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని గనపరచెదను. చూడండి, ఆయన ప్రేమిస్తే తప్పిస్తాడంట. మిరకల్ షుడ్ హ్యాపన్. ఆయన నామాన్ని ఎరిగావా, నువ్వు గనపరచబడాల్సిందే అంతే. సో ఇఫ్ దెర్ ఈస్ నో మిరకల్ అండ్ నో పవర్, దెర్ ఈస్ నో హానర్ అండ్ నో డెలివరెన్స్. బికాస్ హి హస్ సెట్ హిస్ లవ్ అపాన్ మీ, ఐ విల్ డెలివర్ హిమ్. ఐ విల్ సెట్ హిమ్ ఆన్ హై బికాస్ హి నో మై నేమ్. సో నోయింగ్ హిస్ నేమ్ అండ్ లవింగ్ గాడ్ విల్ బ్రింగ్ చేంజెస్. ఎంతమందికి ప్రూఫ్స్ కావాలి? హౌ మెనీ ఆఫ్ యు వాంట్ దిస్ ప్రూఫ్స్? యు నీడ్ టు క్లెయిమ్ ఇట్. లార్డ్, డెలివర్ మీ, ఐ నో యువర్ నేమ్. ఇఫ్ యు నో గాడ్, హీ విల్ హానర్ యు. అంటే ఇప్పుడు ఎందుకు హానర్ అంటే, యువర్ నాట్ క్లెయిమింగ్ ఇట్. ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో చాలా ఆలస్యం అవుతుండడానికి లేదు. ఇట్ విల్ వర్క్. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడయుండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. చూసారా, దేవుడు నేనేం ప్రార్థించి వింటాడన్నమాట అనేదానికి సూచన. సో డోంట్ ఫైట్ ప్రాఫెసీ, డోంట్ ఫైట్ మిరకల్స్, డోంట్ క్వెంచ్ ద స్పిరిట్. ఇఫ్ మిరకల్ హ్యాపెన్స్ యూ విల్ గెట్ ఫెయిత్. చూసే వాళ్ళందరికీ విశ్వాసం వస్తుంది. నువ్వు ప్రార్థించినప్పుడు నీకు జరిగిందనుకో, మీ ఇంట్లో అందరికీ వస్తుంది విశ్వాసం. 16 దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి అంటే చూపించెదను. రక్షణలో ఏముంది? దీర్ఘాయువు. రక్షణలో నిన్ను దీర్ఘాయుతో తృప్తిపరచడం అనే ప్యాకేజ్ ఉంది. యూ గెట్ సేవ్డ్ అండ్ లివ్ లో, యూ క్లెయిమ్ ఇట్. ఎంతమంది రక్షణలో ఉండే దీర్ఘాయు అనే ప్యాకేజ్ ఈ మరణగండంలో నేను నా కుటుంబం క్లెయిమ్ చేస్తాం అనుకుంటారు? Psalm 91, this is there. We will live long. There is long life package in salvation. With long life will I satisfy him and show him. So salvation అనేది చూపించే వస్తువు అంటే ఎలాగా? దీర్ఘాయువు ద్వారా. So long life is a demonstration of the salvation. ఇది వింటున్న వారందరిలో మే లాంగ్ లైఫ్ బి డెమాన్స్ట్రేటెడ్ ఇన్ యువర్ లైఫ్, అండ్ దట్స్ ద పవర్ ఆఫ్ సాల్వేషన్. ఎంతమంది నా రక్షణ చూపిద్దాం అనుకుంటున్నారు? యు సీ దట్ నౌ. యూ కెన్ క్లెయిమ్ ఇట్ ఆన్ యువర్ పేరెంట్స్, యువర్ ఓల్డ్ పీపుల్, యువర్ కిడ్స్. క్లెయిమ్ ఇట్. ఇది దీనికే కాదు, చాలా ఉన్నాయి ఇలాంటి ఇందులో. యూ క్యాన్ టేక్ సో మెనీ థింగ్స్ ఇన్ ఇట్ అండ్ క్లెయిమ్ ఇట్. దీర్ఘాయువు ద్వారా దేవుడు రక్షణ చూపిస్తాడంట. స్వస్థత ద్వారా చూపిస్తాడు, ప్రవచనం ద్వారా చూపిస్తాడు, అద్భుతం ద్వారా చూపిస్తాడు. ద షోయింగ్ ఫార్త్, but with the Holy Spirit it will be demonstrated. Let me agree with you and pray. Lord Jesus, అయ్యా నీ వాక్యం గురించి మాకు అర్థమైందయ్యా. హౌ ఇంపార్టెంట్ ఈస్ క్లెయిమింగ్ మై లార్డ్. ఈరోజు ఏ వాక్యాన్ని ఎత్తిపెట్టి అడుగుతున్నారు? నాకు వివాహం జరగాలని, పిల్లలు పుట్టాలని, నాకు ఈ షుగర్ నార్మల్ రావాలని, ఈ ఆపరేషన్ క్యాన్సిల్ అవ్వాలని కొంతమంది, ఈ ఎముక బాగుపడాలని, నా యవ్వన బలాన్ని తిరిగి రావాలని కొంతమంది, నాకు సొంత గృహం రావాలని, ఎవరెవరైతే నేను నమ్ముతున్నారో రక్షణ మార్గం ఇక్కడే చూపించడానికి వారందరూ ఏకీవిస్తుండగా దేని విషయమై వారు ఏకీవిస్తున్నారో, వాట్ ఈస్ దట్ దే ఆర్ బిలీవింగ్, ఓ లార్డ్, లెట్ ఇట్ కమ్ టు పాస్ ఆన్ దేర్ లైఫ్. In Jesus' mighty name we agree. Amen.